ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు సజీవుల లెక్కలో మనం ఉంచిన దేవుడు, గొప్ప దేవుడు, మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, మన జీవితాన్ని అద్భుతంగా మార్చే దేవుడు, మన దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన మన దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలను ధ్యానించుకుందాం. దేవుడు ప్రతి వారిని కూడా వాడుకునే దేవుడైన, మనం ఆశపడుతూ ఉంటాం, దేవుడు నన్ను వాడుకుంటే బాగున్ను అని. కానీ దేవునికి నీవు సమయం ఇచ్చినట్లయితే, దేవునికి నీవు మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, దేవునికి నీవు లోబడినట్లయితే దేవుడు ప్రతి వారిని వాడుకుంటాడు. దేవుడు నిన్ను కూడా వాడుకోవాలనేదే ఆయన ఆశ. నిన్ను దుఃఖపరచాలనో లేదంటే నిన్ను గాయపరచాలనో దేవుని ఉద్దేశములైతే ఎంత మాత్రము కాదనే విషయాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ప్రతి వారిని కూడా ప్రేమిస్తున్నాడని మనకు తెలుసు. దేవుడు నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడని మనందరికీ తెలిసిందే కదా. దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుడు మోషే విషయంలో కూడా, మోషే ద్వారా కొన్ని కార్యములు చేయదలిచినప్పుడు మోషే తప్పించుకోవాలని ప్రయత్నించిన వాడుగా ఉన్నాడు. మనము కూడా అంతే. ఈరోజు ఈ వాక్యం దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ సంవత్సర కాలమంతా కూడా, ఈ 11 నెలలు కూడా మనం తప్పించుకుని తిరిగి ఉన్నామేమో. దేవుని పని విషయంలో, దేవుడు నీకు అప్పగించిన బాధ్యత విషయంలో, ఏదో ఒక విషయంలో నువ్వు తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నావేమో. కానీ దేవుడు మోషేను వాడుకున్న రీతిలో నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని ఆయనకి ఆశ. నీకు ఎంతైతే ఆశ ఉందో అంతకు మించిన ఆశ కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. నిన్ను ఒక పాటగాడిగా వాడుకోవచ్చైనా, లేదంటే నిన్ను ఒక కీర్తనాకారుడిగా, లేదంటే వాయిద్యములు వాయించేవాడిగా, మంచి ప్రార్థించేవాడిగా, ప్రవచించేవాడిగా, లేదంటే వాక్యము బోధించే సేవకుడిగా, సంఘాన్ని సరైన క్రమములో నడిపించే మంచి నాయకుడిగా, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను ఏదో ఒక రీతిలో, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో, ఒక్కొక్క విధానములో దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. కొంతమంది చాలా చక్కగా ప్రార్థిస్తుంటారు. కొంతమందికి దేవుడు మరి ఆత్మ ఫలములు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కొంతమందికి దేవుడు ప్రవచనాత్మకమైన మరి ప్రవచనాలు ప్రవచించేవారిగా, కొంతమందిని దేవుడు భాషల వరములకు అర్థాలు చెప్పేవారిగా, కొంతమంది భాషలతో ప్రార్థించేవారిగా, కొంతమంది సంఘములో ఆర్థికముగా ఆదుకునేవారిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి ఆర్థికంగా ఆదుకునేవారు కూడా కావాలి, సంఘానికి ప్రార్థించేవారు కూడా కావాలి, సంఘానికి చేదోడు వాదోడుగా ఉండేవారు కూడా కావాలి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో వాడుకుంటూ ఉంటాడు. మోషేను వాడుకోవాలని దేవుడు అనుకున్నప్పుడు, ఆ నిర్గమాకాండము మరి 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, తీయండి ఒకసారి. నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచన భాగంలో, 10వ వచన భాగం చదువుకుందాం. నిర్గమాకాండము అక్కడ అంటాడు కదా, అప్పుడు మోసే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నెరవేర్పుని కాను, నేను నోటి మాంద్యము నాలిక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా. ఏమన్నాడంటే, దేవా నీవు చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను
నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా. చాలండి, అక్కడ వరకు చాలు. మోషేకు అప్పగించిన పని విషయంలో దేవుడు మోసేని పిలిచి, మోసే, ఈ ప్రజలకు నీవు నాయకుడిగా ఉండాలి, ఈ ప్రజలను నీవు నడిపించాలి, ఈ ప్రజలకు నీవే నాయకత్వ లక్ష్య బాధ్యత కలిగి వీరిని ఆ మార్గముల అరణ్య మార్గము నుంచి మరి దేవుడు వీరికి ఇవ్వబోతున్న పాలు తేనెలు కారు దేశమునకు వీరు నడిపించాలని దేవుడు చెప్తున్నప్పుడు మోషే అంటున్న మాటలు ఇవి. ఈ సంభాషణ తండ్రి అయిన దేవునికి మోషేకు మధ్య జరుగుతున్న సంభాషణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వీరిద్దరి మధ్యన జరుగుతున్న ఈ సంభాషణ విషయంలో మోసే ఏం చేయాలో తెలియక అంటున్నాడు కదా, ప్రభువా, నేను ఏ రోజైనా మాట నేర్పిన వాడినా? నాకు సరిగా మాట్లాడటమే రాదు. నా మాటలతో ఒకరిని ఆకర్షించగలనా? లేదంటే నా మాటలతో ఇతరుల హృదయాలను గెలవగలనా? లేదంటే నా నోటి మాటతో నేను ఇతరులను ప్రేమించగలనా? నేను నా నాలిక మాంద్యము గలది, నేను నెత్తివాడును. నేను మాట్లాడే మాట కూడా స్పష్టంగా మాట్లాడలేను, వారికి అర్థమయ్యే రీతిలో నేను మాట్లాడలేననే విధముగా మోషే దేవునితో మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవునికి తెలియదంటారా మోషేలో ఉన్న లోపం? దేవునికి తెలియదంటారా మోషే ఈ రకంగా మాట్లాడతాడని? దేవునికి తెలియదా మోషేను ఎప్పుడు ఎలా దేవుడు వాడుకోవాలో? దేవుడు హృదయాంతరంగం ఎరిగిన దేవుడైన దేవుని స్తోత్రం. మోషే హృదయంలో ఉన్న ప్రతి ఆ యొక్క మాట తెలుసు, వేదన తెలుసు, బాధ తెలుసు. మోషే హృదయంలో ఏదైతే ఉందో, మోషే దేవునితో ఏదైతే మాట్లాడదలసిన ఉన్నాడో ప్రతి విషయము కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. ఈరోజు నీ గురించి కూడా సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తమును నీ కొరకు ఏర్పరచిన దేవుడు, ఈ సమస్తాన్ని నీ కొరకు స్థిరపరచిన దేవునికి తెలియదంటారా? దేవునికి సమస్తము తెలుసు. చదవండి తర్వాత మాట. యెహోవా ఇక్కడ మోషేను ప్రశ్నిస్తున్నాడు. అక్కడ చూడండి, అక్కడ ప్రశ్న మార్క్ ఉంటుంది. దేవుడు అంటున్నాడు కదా, మోషే, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవాడికైనా కానీ, చెవిటివాడికైనా కానీ, దృష్టి గలవాడికైనా కానీ, గుడ్డివానికైనా కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా అని. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని మోషేతో దేవుడు చెప్పిన మాట. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, నేనేం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నేను కూడా నెత్తివాడిని అనుకుంటున్నావేమో. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చదువు రాని పామరులను ఏ విధంగా వాడుకున్నాడో, చేపల పట్టు జాలరులను ఏ విధముగా దేవుడు వాడుకున్నాడో మనకి తెలియని విషయం కాదు. అవునా కాదా? దేవుడు ఎలా వాడుకున్నాడు చూడండి. చేపలు పట్టి వారిని దేవుడు ఎలా మార్చివేశాడో, చదువు లేని వారిని పామరులుగా వారిని దేవుడు ఎంతగా వాడుకున్నాడో చూడండి. ఈరోజు నువ్వు చదువుకున్నావు కదా, నీకు దేవుని వాక్యం చదవటం వచ్చు కదా, దేవుని వాక్యాన్ని నీవు వివరించగలవు కదా, అయినప్పటికీ కూడా నువ్వు తప్పించుకున్నావేమో ఈ సంవత్సర కాలం అంతయు కూడా. హల్లెలూయా. దేవుని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇదే రకంగా మనం యోనాను చూస్తున్నట్లయితే, యోనా కూడా చెప్పినది వినకుండా తప్పించుకుని మరి మనం చూస్తున్నట్లయితే దేశం కాని దేశం వెళ్ళిపోదామని ఎన్ని ప్రయత్నాలు చూసినా దేవుడు మరలా తీసుకురాలేదా? దేవుడు వాడుకుంటూ మొదలు పెట్టలేదా? దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నీవు కూడా తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నావేమో.
నాకెందుకు వచ్చిన పనిలే అనుకుంటున్నావేమో, నేను ఎందుకొరకు సువార్త ప్రకటించాలనుకుంటున్నావేమో, నా దారి వేరు కదా, నా ఆలోచనలు వేరు కదా, లేదంటే నా గమ్యం వేరు కదా, అసలు నేను చదివిన చదివేంటి, ఈ బైబిల్ నేను ప్రకటించడం ఏంటి అనుకుంటున్నావేమో. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ఎక్కడ వాడుకోవాలో ఆయనకి బాగా తెలిసిన విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకి మోషేని ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఇక్కడ. మోషే, మోగవాడిని, గుడ్డివాడిని, చెవిటివాడిని పుట్టించిన వాడెవడు నేను కాదా అని దేవుడు మోషేకి జ్ఞాపకం చేస్తున్నాడండి. చూడండి, నీవు కూడా ఇలాగే ఉన్నావేమో. ఈరోజు నాకు సరిగా కనిపించదు కదా, సరిగా వినిపించదు కదా. నీకు వినిపించకపోయినా నీ నోటి మాటలు వినిపించాలి. అవి దేవునిని స్తుతించే మాటలుగా, దేవునిని ఆరాధించే మాటలై, దేవునిని కొనియాడే మాటలై నీ నోటి ద్వారా ఆయన మాటలు ఇతరులకు వినిపించగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంచిన మాట ఇక్కడ, గుడ్డివాడిని కావచ్చు, చెవిటివాడిని కావచ్చు, మోగవాడిని కావచ్చు, పుట్టించినది నేనే కదా. నాకు తెలియదా ఏ వ్యక్తి ఎలాంటి వాడో, ఏ వ్యక్తిలో ఏ లోపం ఉందో, ఏ వ్యక్తి ఏ విషయంలో బలహీనత కలిగి ఉన్నాడో, ఏ వ్యక్తి ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నాడో, ఏ వ్యక్తి ఏ విషయంలో దేవునికి దూరమైపోతూ ఉన్నాడో దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు ఇదే ప్రశ్న నిన్ను ప్రశ్నిస్తే నీ దగ్గర జవాబు ఉందా? ఈరోజు సంఘంలో కొంతమంది మరి టీ పెట్టేవారుగా, అది కూడా ఒక సేవే. అదంతా కూడా శుభ్రపరిచి మందిరాన్ని ఆ మ్యాట్లు వేసేవారుగా, మందిరాన్ని చక్కగా డెకరేషన్ చేసేవారుగా, దేవుడు ఏదో ఒక ప్రతి చిన్న పనిలో కూడా నిన్ను వాడుకుంటూ ఉంటాడు. ఆ పనిలోని కూడా తప్పించుకునే వారు చాలామంది ఉంటారండి. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అంత అయిపోయిన తర్వాత వెళ్దాంలే, ఎవరో ఒకరు శుభ్రం చేస్తారు కదా, ఎవరో శుభ్రం చేస్తే మనం వెళ్ళి మనం కూర్చొని చక్కగా దేవుని వాక్యం వింటున్నాం. నీవు అదే పని నువ్వు చేసినట్లయితే నీకు ఆశీర్వాదం ఉంది కదా. మన ఇల్లుని బాగా శుభ్రపరుచుకుంటాం, చాలా చక్కగా అలంకరించుకుంటాం. మరి దేవుని మందిరానికి వచ్చినప్పటికీ ఇది నాది కాదు అనే ఆలోచన మనకి ఎందుకు వస్తుంది? ఈరోజు చాలా మందిలో ఉండే ఆలోచన, ఇది నా మందిరం కాదు కదా, ఏదో ఒక శుక్రవారం రోజు వస్తాను, లేదంటే ఒక ఆదివారం రోజు వస్తాను, లేదంటే ఉపవాస కూడికలకు వస్తాను, స్వస్థత కూడికలకు వస్తాను, ఏదో ప్రార్థనకు వస్తాను, వెళ్ళిపోతాను అనుకుంటే కాదు. కానీ దేవుని మందిరం అనేది మన అందరిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని ఇల్లు అయితే అది దేవుని పిల్లలమైన మన అందరి ఇల్లు. అది ఆ ఇంటిని మనం ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచుకోవాలి. ఆ ఇంటిలో దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ఆ ఇంటిలో నువ్వెంత శుభ్రత కోరుకుంటున్నావో నీ దేవుడు కూడా పరిశుద్ధతను కోరుకునేవాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ మోషేతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. మోగవాన్నే కానీ, చెవిటివాణ్ణే కానీ, దృష్టి గలవాన్నే కానీ, గురుడివాన్నే కానీ పుట్టించిన వాడిని నేనే. ఎవరంట? యెహోవానైన నేనే అంటున్నాడు ఆయన. నాకు తెలియదా మోషే నేను ఎలా వాడుకోవాలో, నీ నోటిలోంచి నా మాటలను ఎలా పలికించాలో, నీ ద్వారా నా కార్యాలు లేదంటే నా క్రియలను ఎలా నేను వెల్లడపరచాలో నాకు తెలియదా అంటే మోషేను దేవుడు ఎంతగా బలపరుస్తున్నాడు చూడండి. నిన్ను కూడా దేవుడు అనేక మార్లు బలపరుచున్నాడు. ఆయన ఎంతగానో బలపరిచాడు నిన్ను. ఆయన బలహీనులమైన మనలను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన అజ్ఞానులమైన మనలను జ్ఞానముతో నింపేవాడుగా ఉన్నాడు. ఆయన జ్ఞానము కొద్దివైన మనకు జ్ఞానమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయన నీ పని ఏంటో తెలుసా? అడగాలి దేవుని సన్నిధిలో.
నీ బాధ్యత మోకాళ్ళేసి ప్రార్థించాలి. ప్రభు సన్నిధిలో మోకాళ్ళేసి, ప్రభువా నాకు ఇది కావాలి తండ్రి, తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యమునకు దయచేయండి. హల్లెలూయా. అలా ప్రార్థిస్తున్నావా? నాకు 2 రోజుల క్రితం ఒక సహోదరుడు మెసేజ్ పెట్టాడు, బ్రదర్ నా పేరు పలానా పలానా, ఇలా నేను దేవుణ్ణి వాక్యాన్ని బోధించాలనుకుంటున్నాను, దేవుని ఇంకా ఎక్కువగా దేవుని స్తుతించాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని ఒక సహోదరుడు నాకు మెసేజ్ చేశాడండి. హల్లెలూయా. అంటే ఆ ఆసక్తి నీలో ఉండాలి, దేవుని స్వార్థను అనేకులకు ప్రకటించాలని. సినిమా స్టోరీలు చెప్పమని చెప్తాం కదా, దాని ద్వారా ఎవరికైనా రక్షణ కలుగుతుందా? లేదే. కానీ దేవుని మాటను చెప్పడం వలన ఒక ఆత్మ రక్షించబడుతుంది కదా, ఆ ఆత్మ ఇంకొక ఆత్మను రక్షించబడుతుంది కదా. ఈ విషయాలని మర్చిపోయి మనం లోకానుసారమైన విషయాలను మనం బోధించడానికి ధైర్యం, ఈ లోకంలో ఉన్న మాటలు బోధించడానికి ధైర్యం. నేను ఉదయకాల సమయంలో ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశానండి, క్రిస్మస్ ఆరాధనే, కానీ అది ఎలా ఉందంటే ఈరోజు రాజకీయాలకి నిలయంగా ఉంది. మనం దేవునిని మాత్రమే స్తుతించాలి, మనుషులను లేదంటే మనుషుల అధికారాన్ని మనం స్తుతించడం కాదు. ఆ స్టేజ్ అంతా కూడా అదే పార్టీ కలరు, అక్కడున్న పోడియం కూడా అదే పార్టీ కలరు. దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ కూడా. జాగ్రత్త. మనుష్యులను మెప్పులు పొందుతున్నారు ఈరోజు అండి. ఏదో చిన్న చిన్నగా రాజకీయ నాయకులు పిలిచి ఆ పార్టీ కలరేస్తున్నారు అంతా కూడా. ఎలా ఉందో చూడండి. దేవుడికి రాజకీయాలతో సంబంధం లేదండి. దేవుడికి ఎవరితో సంబంధం అంటే విరిగి నలిగిన వారితో సంబంధం, దేవునిని వెంబడించి వారితో సంబంధం, దేవునిని స్తుతించి వారితో సంబంధం, దేవుని సువార్తను మోసుకెళ్ళి వారితో సంబంధం. దేవునికి అంతేగాని పార్టీలు ఈ లోకంలో ఉన్న వ్యక్తులతో కాదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువైన దేవుని పిల్లలారా. ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించకూడదు. నీ తల్లినైనను తండ్రినైనను కూడా ఆయన కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని స్తుతించాలి. నువ్వు ఒక స్టేజ్ వేసినా, లేదంటే నీ ఒక చిన్న బ్యానర్ కట్టినా, దానిలోను కూడా నీ దేవుని మహిమపరచాలి. నీ దేవునిని మాత్రం మెచ్చించబడాలి కానీ మనుష్యులను కాదు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ఎలా తయారైపోయిందంటే సమాజం మనుష్యుల మెప్పులు పొందడానికి. నువ్వు దేవుని మెప్పు పొందాలనుకుంటున్నావా, మనుషులను మెప్పు పొందాలనుకుంటున్నావు ఈరోజు? హల్లెలూయా. అలాంటి వారు ఉన్నారండి ఈరోజు. నువ్వేమి చేసినా కానీ నీ దేవునికి మాత్రమే మహిమ కలగాలి. హల్లెలూయా. నువ్వు క్రిస్మస్ స్తుతి గూడుకు పెట్టు, లేదంటే దేవుని ఏ రకంగా ఆరాధించినా కూడా కేవలము ఆ మహిమంతా కూడా ఆ మహిమ కలిగిన దేవునికి మాత్రమే చెల్లాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లలారా, దేవుడి సర్వ సృష్టిని కలిగించిన వాడు. దేవుడు కలిగించిన సృష్టిలో నీవు ఉన్నావంటే అది నీ వలన కలిగినది కాదు, నీ దేవుని వలన కలిగినది అది. అలాంటి నీవు నీ దేవునిని మాత్రమే స్తుతించాలి. నువ్వు దేవుని మాత్రమే ఆ ఘనతను ఇచ్చేవాడుగా నీవు ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఒక మాట చూసుకుందాం. 3వ అధ్యాయం నిర్గమకాండంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను. ఆయన ఉన్నవాడైనా, ఆయన ఏమి కల్పితము కాదు, ఆయన ఏమి కట్టుకథ కాదు, ఆయన ఉన్నవాడైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుకి కూడా చారిత్రకమైన ఆధారాలు ఉన్నవాడైన. ఎర్ర సముద్రములు ఇప్పటికీ కూడా ఆ రథములు కానీ రథ చక్రములు కానీ
సాక్ష్యాలు ఇస్తూనే ఉన్న ఇప్పటికీ కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేదంటే నోవాహు వాడ కూడా సాక్ష్యం ఇస్తుంది ఈరోజు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధి సాక్ష్యం ఇస్తుంది. ఆయన చేతుల్లో కొట్టిన మేకులు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన తలపై కూర్చున్న ముళ్ళ కిరీటం సాక్ష్యం ఇస్తుంది. ఇదేమి కల్పిత కథ మాత్రము కాదు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన, దేవుడు అంటున్నాడు కదా, నేను ఉన్నవాడను అనే విషయం మోసే నువ్వు మర్చిపోవద్దు, నీతో మాట్లాడువాడు నేనే. నువ్వు అంటున్నావు కదా, నెత్తివాడిని నా నాలుక మంద్యం కలదంటున్నావు కదా, నిన్ను నిలబెట్టివాడును నేనే, మాట్లాడేవాడును నేనే. నువ్వెందుకు భయపడుతున్నావు, నేనున్నాను అని దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు. ఇదే మాట ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుచున్నాడు. భయపడుతూ వచ్చావా ఈ సంవత్సర కాలం అంతా కూడా? దేవుడు అంటున్నాడు కదా, నేను ఉన్నవాడును అనివాడును ప్రియ సహోదరి సహోదరుడా అంటున్నాడు ఆయన. ప్రియమైన కుమార్తె నా కుమారుడా, నేను ఉన్నవాడును, నీతో మాట్లాడేవాడును, నిన్ను నేను ఘనపరుస్తాను, నిన్ను నేను స్థిరపరుస్తాను. దేవుడు మాట్లాడుచున్నాడు ఈరోజు. నీకు ఒక మంచి రోజు ఉంది ఈరోజు. ఒక పాట ఉంటుంది కదా, కృంగిపోకునేస్తమా మంచి రోజు నీకుంది సుమా, మారది తలరాతని మరిచిపోకుమా అని ఒక పాట. ముందుంది నీకు మంచి రోజు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు, సమర్పణ హృదయము కలిగినప్పుడు. అంతేగా నీ హృదయం నుండా కూడా కీడుని పెంచుకుంటూ, కీడుని దాచుకుంటూ, బయటికేమో ప్రేమ కలిగిన వ్యక్తిగా, లోపడేమో దూషిస్తూ, లోపడేమో కీడుని శంకిస్తూ, లోపడేమో శపిస్తూ, బయటికేమో వారిని బలపరుస్తున్నట్టు నటించే వ్యక్తిగా నువ్వు ఉంటే మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు వర్ధిల్లలేవు. కొంతమంది ఏమంటారో తెలుసా? కొంతమంది చాలా మంచివాడండి ఆ సహోదరుడు అని చెప్తూ మరలా మనం అటు వెళ్ళిపోగానే మన ముందేమో ఈ రకమైన మాటలు వస్తుంటే మనం వెళ్ళగానే వాళ్ళంతా చెడ్డవాళ్ళు లేడండి. ఈరోజు నీ కుటుంబంలో వ్యక్తులు కూడా ఇలాంటి వారు ఉన్నారు ఈరోజు. నీ స్నేహితులు ఉన్నారు ఈరోజు. నిన్ను బలపరుస్తున్నట్టు నటించేవారు ఉన్నారు ఈరోజు. అది అనుభవించిన వ్యక్తులకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వైద్యమని ఎంత చక్కగా, ఎంత ప్రేమను, అబ్బో ఎంత ప్రేమను ఒలగబోస్తారంటే నిజమేనండి, వారు ప్రేమించినట్టు ఇంకెవరు ప్రేమించలేరు అనే విధముగా అలాంటి వ్యక్తులు, మోసపోయిన వ్యక్తులు దేవుడు రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. ఓ రాబా బాబా, ఓ రాబా షేకే తోరు బాబా బాబా, ఓ రాబాలా షేకే తేరి బాబా. దేవుడు అంటున్నాడు కదా, ఎవరైతే మోసపోయారో, ఎవరైతే మోసగించబడ్డారో దేవుడు చూశాడు ఈరోజు నిన్ను. ఈ ఆఖరు మాసములో దేవుడు ఈ మాట చెప్పడానికి నా హృదయం ఎంత పులకరిస్తుందండి నిజంగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన అంటున్నాడు కదా, నీ చెయ్యి ఎవరైతే విడిచిపెట్టారో ఆ క్షణం నుంచి నీ చెయ్యిని దేవుడు పట్టుకున్నాడు. ఈరోజు మోసే చేయి పట్టుకున్న దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. ఓ రా బా బాబా, ఓ రేకేమే షేకే తోరో కాలా బా షేకే తిరి బాబా. ఆయన అంటున్నాడు కదా, వారు నీ చేయి విడవబడటం బట్టి దేవుడు నీ చేతిని పట్టుకున్నాడు. ఆయన ఏమైందంట, ఇంతకాలం నువ్వు వేరొకరి చేతిలో ఉన్నావు, వారు నిన్ను నమ్మిస్తూ మోసగించారు. ఈరోజు వారు నిన్ను విడిచిపెట్టి ఏకాకిని చేశారు, కానీ దేవుడు నిన్ను ఆయన హృదయానికి హత్తుకున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను కౌగులించుకుని రోజు నిన్ను అంటున్నాడు కదా, ఈరోజు నీవు నా చేతిలో ఉన్నావు. ఇంతకాలం మోసకరమైన వ్యక్తుల చేతిలో ఉన్నావు, ఇక నుంచి నిన్ను ఆశీర్వదించే దేవుని చేతులను ఉన్నావని ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు. చాలా సంతోషం ఈ మాట. నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట.
ఒకవేళ అది నీవే కావచ్చు ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు నీవు ఎవరి చేతిలో ఉన్నావంటే నీ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుని చేతిలో. నీ కొరకు ఆయన రక్తాన్ని వెలగా చెల్లించిన ప్రభువు క్రీస్తు చేతులను ఉన్నవిరొచ్చు. అందరూ బట్టి సంతోషించిరొచ్చు. హల్లెలూయా. ఎంత గొప్పవాడని దేవుడు. నిన్ను విడువలేదు ఆయన. మనుషుని విడిచిపెట్టేశారేమో కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. మనుషులు విడిచిపెట్టి ఉండొచ్చు, నిన్ను మనుషులు మోసం చేసి ఉండొచ్చు, కానీ నీ దేవుడు ఏ రోజు కూడా నిన్ను మోసగించలేదు. మనమే తప్పించుకుని తిరుగుతుంటాం మనుషుల మాటలు నమ్మి మనం. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, మనుషులను నమ్ముకొనుట కంటే లేదా రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు నీకు. ఈరోజు ఆ దేవుని చేతులను ఉన్నావు కాబట్టి నీకు మేలు కలుగుతుంది ఈరోజు. హల్లెలూయా. నిన్ను ఎందుకు పనికిరాని వారుగా చూస్తారేమో, నీ మీద అనేకమైన నిందలు మోపారేమో, నీ మీద అనేకమైన కుట్రలు కలిగించారేమో, నిన్ను ఎంతగానో గాయపరిచారేమో. ఏ తోడు నీడ లేని వ్యక్తిగా నిన్ను చేసి ఉన్నారేమో. ఈరోజు నీ కన్నీటిని చూసి సంతోషపడ్డారేమో, నిన్ను అనేకుల దగ్గర నీ గురించి తప్పుడు సాక్ష్యాలు పలికారేమో. హల్లెలూయా. ప్రేమించి నీ దగ్గర ఉన్న దానిని దోచుకున్నారేమో. ఈరోజు ప్రేమతో దోచుకున్నది ఏది కూడా నీ దగ్గర నిలబడదు. మోసంతో ప్రేమిస్తూ నటించి దోచుకున్నది. హల్లెలూయా. నీ దేవుడు చూస్తున్నాడు ఈరోజు. దేవుడు నరులందరినీ ఆకాశం నుంచి పరిశీలిస్తున్నాడు కదా. చూడండి, ఈరోజు మనం అంటాం కదా, మన పిల్లల మీద ఎంత ప్రేమలు ఉంటాయో. అయ్యో, నేను చాలా నా ఇద్దరు పిల్లలు కూడా ఒకే రకంగా ప్రేమిస్తానండి. ఈ మాటలు కొంతమంది పెదవుల ద్వారా మాత్రమే పలుకుతున్నారండి. పెదవులతో మాత్రమే కేవలం. నాకు ఇద్దరు సమానమండి, ఇద్దరు రెండు కళ్ళండి. మరి ఇలా అంటున్న నీవే ఒకరినొకరా ప్రేమించి ఒకరి మీద ఒకలాగా ప్రేమ చూపించి దేవుని దగ్గర నువ్వు ఎలాంటి సాక్ష్యాన్ని నువ్వు కూడబెట్టుకుంటున్నావు ఈరోజు. నువ్వు స్వార్థలకు వెళ్ళిపోవటం ముఖ్యం కాదు, దేవుని దగ్గర యథార్థత కలిగి ఉండటం ముఖ్యం. నువ్వు ఉపవాసాలు ఉండటం ముఖ్యం కాదు, దేవుని దగ్గర మాట నిలబెట్టుకుంటావు. అయ్యో ప్రభు నా మాటను చూస్తున్నాడు, అయ్యో దేవుని దగ్గర నా సాక్ష్యం ఎట్టిది, నా తీర్పు ఎలా ఉండబోతుందో. ఈ భయము లేని వారు చాలామంది ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. మనుషులు అనుకుంటున్నారు కదా, మనుషుల దగ్గర మనం మోసకరమైన మాటలతో ప్రేమను పొందేసుకుంటున్నాం, వారిని నమ్మించేస్తున్నాం. నీవు మనుషులను నమ్మించగలవు కానీ దేవుడిని నమ్మించగలవా? మనుషుల ప్రేమను పొందినంత ఈజీగా దేవుని ప్రేమను నువ్వు పొందగలవా? ఇలాంటి మోసకరమైన హృదయం పెట్టుకుని నీ హృదయంలో ఇలాంటి మరి ఆలోచనలు కలిగి, మోసకరమైన ఆలోచనలు కలిగి దేవుని ప్రేమను పొందలేవు, దేవుని కృపని పొందలేవు, దేవుని ఆశీర్వాదం పొందలేవు. మార్చుకో. ఈ ఆఖరి మాసములో, ఆఖరి దినాలలో నీ బ్రతుకుని మార్చుకో, నీ మనసును మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. నీ కపటమైన ప్రేమను యథార్థమైన ప్రేమగా మార్చుకో, దేవుడు కోరుకునే ప్రేమగా మార్చుకో. దేవుడు ఆశపడుతున్న వ్యక్తిగా, విశ్వాసిగా మారి రోజు నీవు. హల్లెలూయా. ఇలాంటి ప్రేమల వలన ఈరోజు మన సంబంధాలను దూరం చేసుకుంటున్నాం, బంధాలను దూరం చేసుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు ప్రతీది కూడా గమనిస్తున్నాడు ఈరోజు. దేవుడు ప్రతీది కూడా చూస్తున్నాడు ఈరోజు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు మనుషుల్ని సులువుగా నేను మార్చేస్తున్నాను కదా,
లేనిపోని మాటలు చెప్పి మనుషులకి ఆ పలాని వ్యక్తుల మీద వ్యతిరేకతను నేను రోజు రోజుకి ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాను కదంటే, నువ్వేం పెంచుకుంటున్నావో తెలుసా? పాపాన్ని పెంచుకుంటున్నావు ఈరోజు. హల్లెలూయా. శాపాన్ని పెంచుకుంటున్నావు. ప్రియా దేవుని పిల్లలారా, ఇలాంటి బ్రతుకు మంచిది కాదు. ఇలాంటి మోసకరమైన హృదయంతో సంపాదించుకుంటాం మంచిది కాదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఏదైతే కోల్పోయావో దానికంటే ఉత్తమమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయిన దానికంటే రెట్టింపు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎవరైతే నేను గాయపరిచారో, ఎవరైతే నిన్ను మోసగించారో వాళ్ళే మరలా నీ కాళ్ళ దగ్గరకు దేవుడు రప్పించబోతున్నాడు. అలాంటి శత్రువుల మధ్యలో మరలా దేవుడు నీకు భోజనము సిద్ధపరచబోతున్నాడు. వారిని సిగ్గుపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే నిన్ను ఆ రకంగా చేశారో దేవుని చేతిలోనే ఉన్న వీరోత్సవం. దేవుని చేతిలోంచి నేను ఎవరు కూడా మోసము చేయలేరు. దేవుని చేతిలో ఉన్న నిన్ను ఎవరు కూడా గాయపరచలేరు. దేవుని చేతిలో ఉన్న నిన్ను ఎవరు కూడా నాశనము చేయలేరు. నీకు నాశనము కలగచేయాలని చూస్తున్నారేమో, నీవు నాశనం అయిపోతే చూడాలనుకుంటున్నారేమో. కానీ ఈ దినము మొదలుకొని నీవు దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటావు. నువ్వు దినదినము ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దినదినము నీకు ఆశీర్వాదమే. ఎందుకంటే తెలుసా, ఆశీర్వాదములకు కర్తైన దేవుని చేతిలో నీవున్నావు కనుక. ఆమేన్. ఆయన నిన్ను ఆయన చేతిలోనికి తీసుకున్నాడు కనుక ఇక నుంచి నిన్ను ఎవరు కూడా నాశనము చేయలేరు. ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. ఇక నుంచి మోషేతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మోషే, ఇక నుంచి నీవు నా చేతిలో ఉన్నావు, నీవు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను. నీ వెళ్ళే ప్రతి మార్గంలో నేను ఉంటాను మోషే. నీవు మాట్లాడినప్పుడు నీకు మాటగా నేను ఉంటాను. నీవు నడిచినప్పుడు నీకు వెలుగుగా నేను ఉంటాను. నువ్వు యుద్ధము చేసినప్పుడు నీకు నేను యుద్ధ సూర్యుడిగా తోడుంటాను. దేవుడు మోషేతో మాట్లాడి మోషేను బలపరిచిన విధముగా ఈరోజు నిన్ను కూడా బలపరిచినాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అది నీవే కావచ్చు. ఈరోజు ఈ లైవ్లో ఉన్న వ్యక్తి కావచ్చు, ఇక్కడ కూర్చున్న మీరు కావచ్చు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఈరోజు. మోషేలా నిన్ను దేవుడు బలమైన సాధనముగా వాడుకోవాలని. నీవు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా నీవు పిలిచింది నీవు నన్నే అయితే నేను సిద్ధమునైనని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, హల్లెలూయా, దేవుడు నిన్ను ఈరోజు వాడుకోబోతున్నాడు. ఆయన సిగ్గుపడకుండా ఆయన సన్నిధిలో ప్రార్థించు. దేవుని స్తుతించి నువ్వు వెళ్ళి ప్రతి చోట స్తుతించు. నీకొచ్చిన మాటలను బోధించు. ఈరోజు సిగ్గుపడుతున్నావా? నేనెందుకు దేవుని వాక్యం బోధించాలని? దేవుడు నిన్ను బలమైన ఒక సాధనముగా వాడుకోవాలని ఆశపడుచున్నాడు ఆయన. ఇంకెందుకు ఆలస్యం ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని సన్నిధిలో మోకర్లేసి ప్రార్థించు. దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో వాడుకొనును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎదుగో తన్ని కురింగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభా, విరిగి నలిగిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభా, ఎవరైతేనైనా ప్రతిరోజు కన్నీటి కారుసు ప్రభా నేను నష్టపోయానంటున్నారో ప్రభా, నేను ఒంటరి వాడిని అంటున్నారో ప్రభా, నాకెవరూ లేరని మొర్ర పెడుతున్నారో ప్రభా, వారితో నీవు మాట్లాడి ఉన్నావు ప్రభా. ఎదుగో నేను అనువాడిని ఉన్నవాడిని అంటున్నా ప్రభా, నిన్ను విడువని ఎడవాయిని అంటున్నా ప్రభా. దేవా, నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మోషేలా మమ్మల్ని వాడుకోబోతున్నది నీకు వందనాలు. ఈరోజు తన లైవ్లో ఉన్న బిడ్డల ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభా. ఇక్కడ కూడుకున్న బిడ్డల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను బలపరచండి, స్థిరపరచండి ప్రభా. క్రీస్తు అనే బండ మీద మా పునాదులు స్థిరపరచండి ప్రభా. మీరు రాకడ వరకు నా తని మమ్మల్ని వాడుకోండి నాయన ప్రభా.
తండ్రి ఇదిగోనైనా మీ మాటలు నాయన ప్రభ మోసుకుని పోయి బిడ్డలుగా తని మమ్మల్ని బలపరచని బలాన్ని దయచేయండి, మీ జ్ఞానము దయచేయండి నాయన ప్రభ. ఇదిగో తను మరి యాకోబు పత్రిక సెలవిచ్చిన రీతిగానైనా తండ్రి మీలో ఎవరికైనా నేను జ్ఞానము కొద్దువైనట్లయితే నన్ను అడుగమంటున్నా ప్రభ. దేవతని బిడ్డలుగా తని మేము అడుగుచున్నాం ప్రభా, మీ బిడ్డలుగా మేము అడుగుచున్నాం ప్రభా. మీ జ్ఞానం మాకు దయచేయండి. లైవ్లోని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయా మీ పాదములను బట్టి గోదాడుచున్నాం, బ్రతిమలాడుకొంచున్నాం నాయన ప్రభా. ఎవరు బలహీనత కలిగి ఉన్నారో వాళ్ళని బలపరచండి. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలము దయచేయండి ఆయన ప్రభా. వారి గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి దేవ మీ నామములు అడుగుచున్నాము తండ్రి, గర్భఫలములు దయచేయండి ఆయన ప్రభా. ఇదిగో తండ్రి దూరదేశంలోని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దేశ విదేశాల్లో తండ్రి ఇదిగో నేను వారి కుటుంబ పోషణ కొరకై లేని బిడ్డలు ఉన్నారు నాయన ప్రభా. జ్ఞాపకం చేసుకొని దీవించి వారి ప్రతి పనిలో తోడేయండి ప్రభా. మా దేశాన్ని దేశ అధికారులను జ్ఞాపకం చేసుకుని మా దేశంలో తండ్రి ఎదుగునైనా మతాల మధ్యన అల్లర్లు గొడవలు లేకుండా నైనా ప్రభా, ఒకరినొకరు ప్రేమ కలిగి తండ్రి వారి వారి మతాలను వారి వారి విశ్వాసాలను ప్రేమించుకునే వారిగా మీ ప్రేమ నుంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని దీవించమని మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము క్రీస్తు రక్తములో కడగబడిన మనకును సకల పరిశుద్ధులకును క్రీస్తుని వెంబడించే ప్రతి వారికి నిత్యము అనినిత్యము తోడయండి. ఆయన భద్రతను మనలను కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.